దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి ఆగస్ట్ మంత్లో ఈ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ యోగకారకంగా బుధుడు, శుక్రుడు, శని గ్రహాలు ఉన్నాయి. కొత్త మిత్రుల పరిచయం ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కొత్త ఫ్రెండ్స్ మీరు కలుగుతారు. వాళ్ళ ద్వారా కొంచెం మంచి జరుగుతుంది. మీరు కూడా ఆహ్లాదంగా ఉండగలుగుతారు. గృహం, ఇల్లు కొనే అవకాశం ఉంది. వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అమ్మకాలు బాగా సానుకూలంగా ఉంటాయి. ఉక్కు పరిశ్రమలు, ఐరన్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ రంగంలో వారికి చాలా లాభదాయకంగా ఉంటాయి. చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. రక్షణ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు ఏర్పడతాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వారికి లాభాలు చాలా వరకు బాగా ఉంటాయి. విద్య యందు ఉత్తీర్ణత ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకందరూ సక్సెస్ఫుల్గా పాస్ అవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలు ఎక్స్పాన్షన్ అవుతాయి. లాభాలు కూడా బాగా గడిస్తారు. చిన్న తరహా పరిశ్రమ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది. పెద్ద వాళ్ళ చేత పరిచయాలు ఏర్పడతాయి. దాని ద్వారా కూడా మీ వ్యాపారము గుర్తింపు అనేది జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు, పెట్టుబడులు అనుకూలమైన సమయం. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేది వీళ్ళకు, ఈ రాశి వారికి, కుంభరాశి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఏ రంగంలో అయినా మనోధైర్యంతో, ఏ రంగంలో ఉన్నా ఇప్పుడు ఈ రాశి వాళ్ళు మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్తారు. అన్ని విధాల బాగుంటుంది. అండ్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. విద్యా రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ప్రత్యేకించి సింగింగ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది. ఇంతవరకు ఏదైతే పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అవుతాయి. సో ఈ విధంగా ఓవరాల్గా మంచి ప్రాస్పెరిటీ ఉందని చెప్పాలి. అడికపోతే స్వల్పంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగే అవకాశం ఉంది. అండ్ ఎవరికి కమిట్మెంట్స్ ఇవ్వద్దు, మధ్యవర్తిత్వం చేయకూడదు. అండ్ ఈ వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఖర్చులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీ ఆరోగ్య విషయంలో వరకు కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కొన్ని చూసుకోండి. ఎందుకంటే ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ హౌ జాతకం అనేది మీకు ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ ఒకటి గమనించండి. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క రాశి వారికి ఒక సమస్య సిమిలర్గా అనిపిస్తాయి. ఇట్ డజంట్ మీన్ నిజంగా జనాలు అన్నది మనము కోట్లలో ఉంటారు. మనకు రాసులు 12 ఉంటాయి. సో మెజారిటీగా కొన్ని రాసులకు జబ్బుల సమస్యలు కూడా, ముఖ్యంగా మనకున్న సమస్యలు ఏంటంటే హెల్త్ సమస్యలు, వెల్త్ సమస్యలు, మైండ్ సమస్యలు. ఇంతే మూడే ప్రధానమైన సమస్యలు. మానసికంగా బాధపడేది, మానసికంగా అనగానే రకరకాల ప్రాబ్లమ్స్, రిలేషన్స్ ఉండొచ్చు, చిన్న సమస్యను ఎదుర్కోవాలని ఉండొచ్చు, ఎట్లా చేయాలనేది మానసిక సమస్యలు. ఫైనాన్స్ సమస్యలు అయితే మెజారిటీగా ఉంటాయి. ఏదో హెల్త్ సమస్యలు కూడా మెజారిటీగా ఉంటాయి. సో ఇవేం బేసికల్గా ఈ సమస్యలు ఉంటాయి. అన్నీ రకరకాలు, మళ్ళీ క్లాసిఫికేషన్స్ వేరు. హెల్త్ సమస్యలు అనగానే కొందరు స్కిన్ డిసీజెస్, కీళ్ళ నొప్పులు, ఇక ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి అన్ని రకాల జబ్బులు. సో ఆ విధంగా అప్పుడు స్పెసిఫిక్గా ఆ జబ్బులను ఎట్లా అధిగమించాలి, సో ఇలాంటివి అనేది డీటెయిల్గా ఉంటుంది. మీరు చాలా వరకు మీరు తెలుసుకోవాలి ఏంటంటే, ఇలా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇంపార్టెంట్. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే మనం తీసుకుంటే సరిపోతుంది. అయితే మీరు పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం జాతిపచ్చ పెట్టుకోవాలి. జాతిపచ్చ, బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకోవాలి. అండ్ అనుకూలమైన తేదీలు మాత్రం 7, 9, 10, 14, 21, 24, 28 ఈ తేదీలను మీరు చూసుకోండి. ఈ తేదీలకు అనుకూలంగా మీరు మంచి రత్నాలు, ఎఫెక్టివ్ రత్నాలు పెట్టుకోండి. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ విధంగా కుంభరాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. ఇదే కాకుండా మీకు ఇంకే సమస్య ఉన్నా మీరు తప్పకుండా మీరు దివ్య డైమండ్స్ రావచ్చు. అండ్ వచ్చిన తర్వాత మీకు మీ ఇండివిజువల్ హారోస్కోప్ స్టడీ చేసి ఇంకా ఇదే రత్నాలు పడుతుంది, ఇంకా వేరే రత్నాలు వస్తాయన్నది మీకు తప్పకుండా మీకు డీటెయిల్గా చెప్తామని జరుగుతుంది.